అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ మండలం ఫార్మాసిటీలోని డెక్కన్ రెమెడీస్ కంపెనీలో రియాక్టర్ వద్ద గ్యాస్ పేలింది. ఇక పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్టు ఎంపోల్ నాయుడుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని గాజువాక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాజమాన్య నిర్లక్ష్యం వ్యవహరించి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఓ నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, కార్మికులకు రక్షణ, భద్రతా, సంక్షేమం అమలు చేయాలని అన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేసి భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో భద్రతా ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు గనిశెట్టి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఏదైతే డెక్కన్ రెమెడీస్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ఘటన గాని మనం పరిశీలించినట్లయితే 5వ తేదీన జరిగినటువంటి ఘటన తర్వాత తరలించారు. ఆయన 5వ తేదీన అస్వస్థకు గురయ్యాడు. కంపెనీలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి ఎం పోలినాయుడు 41 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ ని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు తెల్లవారుజాము 6 గంటల సమయంలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి. ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించండి, భద్రతా ఆడిట్ నిర్వహించండి, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి, కార్మికుల యొక్క సంక్షేమాన్ని, రక్షణని, భద్రతని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. అందుకని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాల కారణంగా కార్మికులు అరిచేతిలో తన ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళన విధులు నిర్వహిస్తా ఉన్నారు. 5వ తేదీ జరిగినటువంటి ఘటనని జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సమగ్రంగా సమాచారం అందజేయలేదు. ఈ రోజు మృతి చెందిన తర్వాతే జిల్లా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి కానీ, జిల్లా కలెక్టర్కి కానీ ఫిర్యాదు సమాచారం అందజేసినటువంటి పరిస్థితి. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాజమాన్యాలు జరిగినటువంటి ఘటనలు గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి దిగజారుతూ ఉన్నారు. అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలా. రెవెన్యూ, పోలీసు, అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, పోలీసు కంట్రోల్ బోర్డు అధికారులు విచారణ చేసి దీని మీద చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్